కానీ మరి లోకంలో అసత్యం అబద్ధాలు విజృంభిస్తున్నప్పుడు హడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా చెప్తున్నప్పుడు మౌనంగా ఉంటే అధ్యక్ష మనం కూడా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. నిజం నిలకడ మీద తేలుతుంది అనుకుంటే మరి అందరం మునుగుతాం అధ్యక్ష. ఇవాళ నిజం నిమ్మలంగా నిద్రలేసే లోపల అబద్ధం అంతరిక్షాన్ని కూడా చుట్టొచ్చే పరిస్థితి అధ్యక్ష. అందుకే అధ్యక్ష అబద్ధాన్ని 100 సార్లు చెప్తున్నప్పుడు నిజాన్ని 1000 సార్లు చెప్పాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంటుంది అధ్యక్ష. ఎన్ని రకాల అబద్ధాలు అధ్యక్ష, ఎన్ని రకాల అసత్య ప్రచారాలు చేశారు అధ్యక్ష, ఒక్కసారి గుర్తు చేసుకోండి అధ్యక్ష. మేము ఆనాడు ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత మొదటి వారంలో అధ్యక్ష పేపర్లో వార్తలు ఏదో ల్యాండ్ క్రూజర్లు కొన్నారు, విజయవాడలో దాచిపెట్టారు. ఇవాళ ఎవరు వాడుతున్నారు సార్ అవి ల్యాండ్ క్రూజర్లని? ఎక్కడ పోయినాయి సార్ అవన్నీ? దాచిపెట్టారట. ప్రభుత్వం కొంటే కూడా గట్ల బదనాం చేయొచ్చా సార్? అధ్యక్ష ప్రగతి భవన్లో 100 రూములు. మినిస్టర్ గారు సార్ ఒక్క నిమిషం సార్, ఆయన బ్రేక్ ఇస్తా ఉన్నాము. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ క్రూజర్ కొనాలని కూడా ఆలోచన చేయలేదు అధ్యక్ష. కానీ వారు ల్యాండ్ క్రూజర్ రాబోయే 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మేమే ప్రభుత్వంలో ఉంటామని, మాకే ఈ ల్యాండ్ క్రూజర్లు ఉండాలని ఆలోచన చేసిన అధ్యక్ష. ప్రజలేం ఆలోచన చేసిండ్రు? ఈరోజు ఏ వాహనాలకు సంబంధించి సార్ ప్రజలందరూ మమ్మల్ని కోరిండ్రు ఆ ల్యాండ్ క్రూజర్లో తిరగమని. ప్రజలు కోరిన వరకే తిరుగుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఏది చేసినా ప్రజలకు సంబంధించి వారు ఇచ్చిన తీర్పుతోనే మనం అందరం కూడా ఇక్కడ నడుస్తా ఉన్నాం. అది దృష్టిలో పెట్టుకొని మా కేటీఆర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. కేటీ రామారావు గారు. స్పీకర్ సార్ నేనేమనలేదు అధ్యక్ష, తప్పకుండా యూఆర్ ఎలిజిబుల్ సార్. మీరు కూడా కష్టపడ్డారు, కష్టపడే ప్రజాక్షేత్రంలో కష్టపడే గెలిచి వచ్చారు. నేను వేరేమనట్లేదు. కానీ అసత్యాలు ప్రచారం చేసి అదేదో మేము దాచిపెట్టుకొని మేము మా కోసమే దాచుకున్నట్టు ప్రచారాలు చేయడం తప్పు అని చెప్తున్నాను అధ్యక్ష. అట్లాగే ప్రగతి భవన్లో 100 రూమ్లు ఉన్నాయన్నారు అధ్యక్ష. 100 రూమ్లు. మరి ఇవాళ డిప్యూటీ సీఎం గారు అక్కడ ఉంటున్నారు. ఎన్ని రూమ్లు ఉన్నాయో బట్ అన్నా మీరే చెప్పాలి. ఎందుకంటే 100 రూమ్లను ప్రచారం చేసింది వారే. మేము ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు అధ్యక్ష. కానీ మేము ఇచ్చిన ఉద్యోగాలకి ఇవాళ వీళ్ళు పత్రాలు ఇచ్చుకుంటాం, మేము ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి ప్రచారం చేశారు అధ్యక్ష. అట్లాగే రేషన్ కార్డులు ఇవ్వలేదంటారు అధ్యక్ష. ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తే ఒక అర్థం ఉంటుంది అధ్యక్ష. ఇవాళ వారు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న తర్వాత వాళ్ళకు కూడా తెలుసు 2014 నుంచి 24 వరకు 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన విషయం వారికి కూడా తెలుసు. కానీ తెలిసి కూడా ఇంకా బుకాయించడం మంచిది కాదు. అన్నిటికీ మించి అధ్యక్ష బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే అన్నిటికీ మించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద, అప్పుల మీద మీరు చెప్తున్న అసత్యాలు ఏవైతున్నాయో దయచేసి ఇది మంచిది కాదు. దయచేసి రాష్ట్రాన్ని శపించడం మన ఎవరికి మంచిది కాదు అని చెప్పి పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకే అధ్యక్ష వారికి నేను గుర్తు చేస్తా ఉన్నాను.